పిఆర్పిని ప్రాపర్ గా క్వాంటిఫికేషన్ చేసుకొని చేసినట్టయితే ఏ ఏజ్ గ్రూప్ లో అయినా పనిచేస్తుందండి. అంటే ఈవెన్ పేషెంట్ 60 years 70 years 80 years ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకైనా ఈ పిఆర్పి తప్పకుండా పనిచేస్తుంది. రెండోది, పిఆర్పి అనేది పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి తయారు చేస్తాం. అంటే దీంట్లో ఏమి కెమికల్ ఉండదు, దీంట్లో డ్రగ్ ఉండదు, అవుట్ సైడ్ నుంచి ఏమి ఉండదు, కాబట్టి కాంప్లికేషన్స్ కి తావే లేదు. మూడోది, కరెక్ట్ అసెప్టిక్ ప్రికాషన్స్ లో చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ చాలా మంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము ఒక సిట్టింగ్ చేయించుకున్నాము, 2 sittings చేయించుకున్నాము, మాకేం రిలీఫ్ రాలేదు అంటారు. అంటే వాళ్ళందరికీ ఒకటే చెప్పేది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ క్వాంటిఫికేషన్. అంటే ఒక పేషెంట్ మోకాలు నొప్పితో కానీ ఏదైనా ప్రాబ్లంతో కానీ వచ్చినట్టయితే ఫస్ట్ పేషెంట్ ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి ఒక హై రెజల్యూషన్ స్కాన్ చేసి టిష్యూ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత డీజనరేట్ అయింది, అవన్నీ క్వాంటిఫై చేయాలి. తర్వాత పిఆర్పి ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లో చాలా కిట్స్ ఉన్నాయి, కానీ మనము ఓన్లీ FDA అప్రూవ్డ్ కిట్స్ యూజ్ చేయాలి. తర్వాత టెంపరేచర్ కంట్రోల్ పిఆర్పి కిట్స్, అంటే క్వాలిటీ ఆఫ్ పిఆర్పిని మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ కంట్రోల్ పిఆర్పి కిట్స్ యూజ్ చేయాలి. ప్లస్ చాలా చోట్ల ఏంటంటే బ్లైండ్ టెక్నిక్స్, అంటే ఓపీ రూమ్స్ లోనే బ్లైండ్ టెక్నిక్స్ లో చేస్తుంటారు. దాన్ని కరెక్ట్ గా ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ గడ్డి, అంటే ఇమేజ్ గైడెడ్ టెక్నిక్స్ తో చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఎక్కువ డీజనరేట్ అయింది, ఎక్కడ ఎక్కువ టిష్యూ డ్యామేజ్ ఉంది, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందో అవన్నీ కరెక్ట్ గా చూసుకొని ఇమేజ్ గైడెడ్ చేసినట్టయితే పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది.